Hi darlings, welcome to my channel. 7 must watch recent OTT movies అలాగే వెబ్ సిరీస్ భయ్య. కంపల్సరీ ఈ మూవీ చూసిన తర్వాత కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అవుతారు భయ్య. అండ్ టైమ్ పాస్ కూడా అయితారు. అండ్ మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ కూడా అనిపిస్తది భయ్య. అలాగే ఈ వీడియో అయితే లాస్ట్ వరకైతే చూసేయండి. ఇది కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే లాస్ట్ నుంచైతే స్టార్ట్ చేయబోతున్నాం భయ్య లిస్ట్ అయితే. 7th వచ్చేసి మనకు 'జ్యుయల్ థీఫ్' సైఫ్ అలీ ఖాన్ గారిది. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా అయితే ఉంటుంది భయ్య. అలా మనకైతే రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ దాకైతే ఉంటుంది. ప్లాట్ విషయానికొస్తే దీనిది మన హీరో వచ్చేసి దొంగ. అదే మన సైఫ్ అలీ ఖాన్ గారు. విలన్ వచ్చేసి ఏమో ఒక డైమండ్ ఏదో దొంగలించాలని చెప్తాడు. మరి సైఫ్ అలీ ఖాన్ గారు లాస్ట్‌కి మరి ఆ డైమండ్ దొంగలించారా లేదా? అసలేం జరిగిందనేసి మూవీ యొక్క ప్లాట్ భయ్య. మనకు మూవీలో మంచి యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి భయ్య. అలాగే చాలా బావుంటాయి భయ్య యాక్షన్ సీక్వెన్స్ అయితే. అలాగే మాకైతే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కూడా చాలా అనిపిస్తాయి. అక్కడక్కడ కొంచెం మనకు రొమాన్స్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య మూవీలో. మీకు మంచిగా టైమ్ పాస్ కావాలనుకుంటే ఈ మూవీని అయితే చూసేయొచ్చు. టైమ్ పాస్ అయితే అవుతారు భయ్య. అండ్ విలన్ క్యారెక్టర్ గాని, హీరో క్యారెక్టర్ కూడా చాలా అనిపిస్తాయి ఈ మూవీలో అయితే. రన్ టైమ్ వచ్చేసి మనకైతే 2 అవర్స్ అయితే ఉంటుంది. అలాగే తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది భయ్య. అండ్ నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది భయ్య ఈ మూవీ అయితే. చూసేయొచ్చు మంచి టైమ్ పాస్‌గా అయితే. 6th వన్ వచ్చేసి మనకైతే 'ఖౌఫ్'. ఇదొక వెబ్ సిరీస్ భయ్య. 'ఖౌఫ్' మీనింగ్ వచ్చేసి మనకైతే భయం. ఇది మనకి 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. దగ్గర మనకైతే 7 అవర్స్ దాకా ఉంటుంది. ఇదొక హర్రర్ థ్రిల్లర్‌గా అయితే వచ్చిందనమాట. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ప్లాట్ విషయానికొస్తే ఒక అమ్మాయి ఢిల్లీకైతే వస్తుంది. ఉమెన్ హాస్టల్ అయితే జాయిన్ అయితే అవుతుంది. 1 మంత్ బ్యాకే ఆ రూమ్‌లో అయితే ఒక అమ్మాయి అయితే చనిపోతుందని చెప్తారు. కానీ ఆ రూమ్‌కే మన హీరోయిన్ అయితే జాయిన్ అయితే అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది? అలాగే మనకు వేరే ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. మరి కొంచెం థ్రిల్లింగ్ అయితే ఉంటుంది భయ్య. అలాగే మనకైతే కొంచెం స్లో కూడా ఉంటుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుందన్నమాట వెబ్ సిరీస్ అంతా. కొన్ని చోట్ల మనకైతే కొంచెం బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. కానీ చాలా మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటేనే అండ్ మంచి థ్రిల్లింగ్‌గా మంచి హర్రర్ సీన్స్ తోటి చాలా బాగా అయితే చూపెట్టారు భయ్య. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే అవుతారు భయ్య. అండ్ చాలా బాగుంటుంది సీరీస్ అయితే. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు భయ్య సీరీస్ అయితే. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? అండ్ హర్రర్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ అన్ని స్టోరీలు కూడా మనకైతే లాస్ట్ క్లైమాక్స్ ఏదో ట్విస్ట్ అయితే ఉంటుంది భయ్య. అండ్ చాలా అనిపిస్తది అది కూడా. తప్పక చూడండి. మస్ట్ వాచబుల్ భయ్య ఈ సీరీస్ అయితే. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. అండ్ తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంది. 5th వన్ వచ్చేసి మనకైతే 'బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోరేషన్'. మనకు రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 42 మినిట్స్ అయితే ఉంది భయ్య. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ప్లాట్ విషయానికొస్తే ట్రైన్‌లో ఏమో బాంబ్ అయితే పెడతారు. అదేమో జనాలకైతే తెలుస్తుంది. కానీ ఇది కాదు భయ్య ట్విస్ట్ అనేది. అది 100 స్పీడ్ కంటే పెడితేమో బాంబయితే పేలదు. కానీ తక్కువ స్పీడ్ వెళ్తే మటుకు బాంబయితే పేలుతుంది. అది తెలిసిన తర్వాత జనాలు ఏం చేశారు? మరి బయటికొచ్చారా లేదా? అనేసి ప్లాట్ భయ్య. చాలా మంచి థ్రిల్లింగ్ అడ్వెంచర్‌గా అయితే ఉంటుంది భయ్య. అండ్ చాలా అంటే చాలా బావుంటుంది. కొన్ని మంచి సర్ప్రైజ్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య. అలాగే మంచి యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి. అలాగే ఎక్కడ కూడా మనకైతే బోర్ అయితే కొట్టదు భయ్య. 2 అవర్స్ 42 మినిట్స్ ఉన్నా కూడా మనకైతే బోర్ అయితే కొట్టదు. చాలా మంచి ఇంట్రెస్టింగ్‌గా, మంచి థ్రిల్లింగ్‌గా అలా మంచి యాక్షన్ థ్రిల్లర్‌గా అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బావుంటుంది భయ్య. మస్ట్ వాచబుల్ భయ్య. స్క్రీన్ ప్లే గాని, స్టోరీ టెల్లింగ్ గాని అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య. చాలా అంటే చాలా బావుంటుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే బాంబ్ ఎవరు పెట్టారని అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది భయ్య. అది మైండ్ బ్లోయింగ్ అనిపిస్తది. అలాగే అసలు జనాలు అసలు బయటికి ఎలా ఎళ్లార్రా అనే ఒక సీన్ కూడా చాలా బావుంటాయి భయ్య. అలాగే ఇది ఎలా చూడాలనుకుంటే మనకి నెట్‌ఫ్లిక్స్ అయితే ఉంది భయ్య. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. కంపల్సరీ అయితే చూసేయండి. మస్ట్ వాచబుల్ అండ్ ఫ్యామిలీ తోటైతే చూసేయండి. 4th వన్ 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' మన ప్రదీప్ గారిది భయ్య. రన్ టైమ్ వచ్చేసి మనకైతే 2 అవర్స్ 24 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఉంటుంది. అలాగే ప్లాట్ విషయానికొస్తే అనగనక ఊర్లో ఏమో అమ్మాయి. 60 మంది దాకా అబ్బాయిలైతే ఉంటారు. ఆ 60 మందేమో ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అండ్ బయట వాళ్ళకైతే ఎంట్రీ అయితే ఉండదు. మన ప్రదీప్ గారైతే ఆ ఊరికైతే వస్తారు. అసలెందుకొచ్చారు? ఇది దేనికోసం వచ్చారనేసి మూవీ యొక్క ప్లాట్ భయ్య. దీనికంటే ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్ అయితే అయిపోతుంది. చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే వెళ్తుంటది భయ్య. చాలా మంచిగా కామెడీ టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ సత్య గారు గాని, అండ్ గెటప్ సీన్ గారి కామెడీ అయితే చాలా బావుంటుంది. అండ్ స్టోరీ కూడా చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. అండ్ చాలా బావుంటుంది భయ్య. మాకు లాజిక్స్ ఏమొద్దు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. మంచిగా టైమ్ పాస్ కావాలనుకుంటే ఈ మూవీని అయితే చూసేయండి. చాలా మంచిగా అయితే ఉంటుంది భయ్య. కామెడీ సీన్స్ అయితే. రైట్ నౌ మనకైతే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే అవుతారు. థర్డ్ వన్ వచ్చేసి 'ద మంకీ'. ఇదొక హర్రర్ మూవీ భయ్య. దగ్గర మనకైతే 1 అవర్ దాకా అయితే ఉంటుంది.
ప్లాట్ విషయానికొస్తే మనకు ఇద్దరు బ్రదర్స్ దగ్గరైతే మంకీ బొమ్మయితే ఉంటుంది. దాంతో ఎవరు ఆడతారో ఆళ్ళైతే చనిపోతాడు. ఇదే భయ్యా ప్లాట్. చాలా చాలా మంచి ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తది భయ్యా. చాలా మంచి థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి. చాలా మంచి హారర్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా బావుంటుంది భయ్యా. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది భయ్యా ఈ మూవీ అంతా. అలాగే మనకైతే చాలా అంటే చాలా దరిద్రంగా అయితే చచ్చిపోతారు భయ్యా. చూస్తుంటే మనకైతే చాలా ఘోరంగా అయితే ఉంటుంది. మనకైతే తెలుగు డబ్బింగ్ అయితే ఉందనమాట. బుక్ మై షోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. చూసేయండి భయ్యా చాలా బావుంటుంది. 'ద మంకీ' హారర్ మూవీ. సెకండ్ వన్ వచ్చేసి 'డెత్ ఆఫ్ యూనికార్న్'. మన వెడ్నెస్‌డే హీరోయిన్ అయితే ఉంటుంది భయ్యా మెయిన్ లీడ్‌గా. ఇదొక హారర్ కామెడీ అయితే వచ్చింది. అండ్ ఇది మనకు రన్ టైమ్ అయితే 1 అవర్ అయితే ఉంటుంది. ప్లాట్ విషయానికొస్తే ఫాదర్ డాటర్ మన కార్‌లో జర్నీ చేస్తూ ఉంటే అనుకోకుండా మన యూనికార్న్‌ని అయితే యాక్సిడెంట్ అయితే చంపేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది? ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటిదనేసి మూవీ యొక్క ప్లాట్ భయ్యా. అండ్ మనకు మంచి థ్రిల్లింగ్ సీన్స్ తోటి, అలాగే మంచి కామెడీ సీన్స్ తోటి అండ్ విజువల్‌గా అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా అండ్ చాలా బావుంటుంది భయ్యా. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బావుంటుందనమాట. ఫస్ట్ హాఫ్ అంతా మనకు కొంచెం స్లో నరేషన్ అయితే వెళ్తుంటది కానీ, సెకండ్ హాఫ్ అంతా మనకైతే చాలా బావుంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్యా. చూసేయండి అండ్ చాలా బావుంటుంది. అండ్ మనకు మళ్ళీ చెప్తున్నాను కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బావుంటాయి. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. రెంట్ పరకంగా అయితే చూసేయండి రైట్ నౌ. ఫస్ట్ వన్ వచ్చేసి 'సూపర్ బాయ్స్ మెనిగోనా'. ఇది మటుకు కామెడీగా అలాగే డ్రామాగా అయితే ఉంటుంది. అండ్ చాలా బావుంటుంది భయ్యా. ప్లాట్ విషయానికొస్తే ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మూవీని తీద్దామని అనుకుంటారు. మరి మూవీని తీశారా లేదా? దాని తర్వాత ఏం జరిగిందనేసి మూవీ యొక్క ప్లాట్ భయ్యా. ఇది మనకు చెప్తున్నాను. నవ్విస్తది, ఏడిపిస్తది అండ్ చాలా థ్రిల్లింగ్ సీన్స్ అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది భయ్యా. చాలా అంటే చాలా బావుంటది భయ్యా. అండ్ ఫుల్ డ్రామాగా అయితే ఉంటది. కొంచెం స్లోగా నరేషన్ ఉన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తది. అండ్ చాలా బావుంటది భయ్యా. అండ్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ గాని, క్లైమాక్స్ గాని, ఎమోషన్ సీన్స్ గాని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బావుంటుంది. అందుకే నేను నంబర్ 1లో అయితే పెట్టేసాను ఈ మూవీనైతే. కంపల్సరీ అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది భయ్యా. మళ్ళీ చెప్తున్నాను మస్ట్ వాచబుల్ ఈ మూవీ అయితే. ఇది మనకు ఎలా చూడాలనుకుంటే, ఇది మనకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది భయ్యా. అండ్ క్యారెక్టర్ ఎమోషన్ సీన్స్ గాని, క్లైమాక్స్ సీన్స్ గాని అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ గాని చాలా అంటే చాలా బావుంటాయి. కంపల్సరీ అయితే చూసేయండి ఈ మూవీనైతే. ఇది భయ్యా మరి 7 బెస్ట్ ఓటీటీ మూవీస్ అలాగే మనకు వెబ్ సీరీస్ భయ్యా. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా అంటే చాలా వస్తుంటాయి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే 7 వెబ్ సీరీస్ అండ్ ఓటీటీ మూవీస్ అయితే కంపల్సరీ అయితే చూసేయండి. ఓకేనా? వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి లింక్స్. అండ్ మళ్ళీ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.